ఏం ఆడవాళ్ళమ్మా మీరు? ఇదేం బరితెగింపమ్మా? ఎక్కడా చూడలేదు మేము. ఏ పిల్లలు మన దగ్గర ఇట్లా పిల్లలు కావాలంటుంది కానీ పిల్లల్నే వదిలేసి గాలికి తిరుగుతున్న బ్యాచ్. ఈ అమ్మాయి పిల్లలు పెంచకటమా? ఆయన చూసుకుంటున్నాడు పిల్లల్ని. ఎంతకాలం అయిందమ్మా పిల్లల్ని చూసి మీరు? ఏ క్లాసులు చదువుతున్నారు మీ పిల్లలు? మీ పిల్లల వయసు ఎంత? చెప్పగలవా దమ్ము ధైర్యం ఉంటే నీకు? ఉండండి, ముడేసింది ఇప్పుడే జుట్టు. చెప్పమ్మా, మాట్లాడమ్మా. ఏమైనా న్యాయం ఉందమ్మా ఇందులో? సుధీర్ని మార్చగలిగేటటువంటి ఓపిక లేదమ్మా మాకు. అతను ఆ బరిదెగింపు, ఆ పొగరు, ఆ అహంకారము, ఆ సాడిస్టిక్ మెంటాలిటీ, అదేదో పర్సనాలిటీ డిసార్డర్ లా ఉంది. అది మార్చడం ఇంపాసిబుల్. కొద్దో గొప్ప ఒక చిన్న గోరంత ఆశ ఏదన్నా ఉంది అంటే కనుక అది నువ్వు మారుతావు అనేటటువంటి ఉద్దేశంతో ఈ మాత్రం టైం అన్నా తీసుకుని మాట్లాడుతున్నావు. లేదంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాం, ఇద్దరు వెళ్ళిపోతారు. ఎక్కడో ఒక చిన్న ఆశ అనేటటువంటిది కనిపిస్తుంది నీ మొహంలో, నీ కళ్ళల్లో. కేవలం ఆడపిల్లలు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు అనేటటువంటిది ఒక మమకారం నీలో ఎక్కడో ఒక దాగి ఉంది. దాన్ని తట్టి లేపేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. పిల్లలు కావాలి అన్నా చూడు, అక్కడ నీ లోపల సాఫ్ట్నెస్ కనిపించింది. ఆ పిల్లలు కావాలి అంటే కనుక ఇతనే తండ్రి, ఇతనే భర్త. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఏదైతే ఆ రోజు ఆడిని కట్ ఆఫ్ చేస్తావో అప్పుడు ఆడికి బుద్ధి వస్తుంది. వాడి దారిని ఆడిపోతాడు. నువ్వు పక్కన అలా దమ్ము ధైర్యంగా కూర్చున్నావు కాబట్టి అంత పొగరబోతున్నాడు. ఇలా లేచి ఇలా మీదకి వస్తున్నాడు. నువ్వే అతని బలం. నువ్వు పక్కకు రా, పడిపోతాడు. మాట్లాడమ్మా. ఏం చేద్దాం అనుకుంటున్నావు? మాట్లాడు. ఒక్కసారి ఆలోచించి మాట్లాడమ్మా. ఆ అమ్మాయి ఏం ఆలోచించినా ఇందులో ఆవిడకి ఆలోచించేంత బ్రెయిన్ లేదు. ఆలోచించడానికి ఇచ్చిన ఆప్షన్ లో అతని లైఫ్, పిల్లల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. చేసుకుని వదర్చుకుంటున్నారు కదా ఇద్దరు. పిల్లల్ని చంపేసి అంత క్రూరతో. అమ్మా, నువ్వు భర్తనే చంపేసిందా? పిల్లలు ఒక లెక్క నీకు? భర్తని చంపేసి తను చెప్పిన మాట వింటలేదని చెప్పేసి చంపేస్తావా? కలిసి ఉందాం, పిల్లలతో ఉందాము. భర్తను చంపేస్తావా తల్లి? నమస్తే అమ్మా. అంటే చెప్పిన మాట వినట్లేదని నువ్వు చంపడానికి ఎంతమంది మహిళలకు ఆదర్శమూర్తి అవుతావమ్మా నువ్వు? అసలు చంపడానికి వేరే మనిషిని? తను చెప్పిన మాట వినకుండా, నాకు సుఖం ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా తను పనికి వెళ్ళడం రావడం మీద కొడతాను ఒకటి. పిచ్చగా మాట్లాడుతున్నా. సరే మేడం, మేము వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళలేదు. కూర్చోండి, కూర్చోండి. ఇంకా టిఫిన్ అవ్వలేదు. కూర్చోండి, కూర్చోండి. మీ ఇష్టం వచ్చినట్టు లెగుస్తున్నారు మాట మాటకే. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు. లంచ్ వస్తుంది, తర్వాత డిన్నర్ ఉంటుంది. మొత్తం అంతా ఇక్కడ ఏదో తేల్చుకునేంత వరకు ఇక్కడికి వెళ్ళేది లేదు. ఇక్కడ నుంచి ఫైనల్ గా మీరు వెళ్ళేది పోలీస్ స్టేషన్ కి. ఎక్కడికి కాదు, ఇక్కడ లెక్క తేలాలి ఫస్ట్. ఇప్పుడు ఇంత తెలిసిన తర్వాత ఇంకా పోలీస్ స్టేషన్, ఇంకా పోలీస్ మీరు రమ్మన్నారన్న మేము ఏదో నీ వల్ల ఇంకొక అతను సూసైడ్ చేసుకుంటా అని చెప్పేసి అంటున్నాడు. నీ వల్ల చనిపోవాలా? తనకి సంసారం అనేది తీర్చిదిద్దడం వస్తే ఇతనితో నేను తిరిగేదాన్నే కాదు కదా. తీర్చిదిద్దడం ఏంటమ్మా నీకు ప్రాబ్లం ఏంటి? మీ ఆయనతో నీకు ప్రాబ్లం ఏంటి చెప్పు ఒకసారి. ఏం ప్రాబ్లం మీ ఆయనతో? నువ్వు బరితెగించి తిరగడానికి ఆయన చేసిన తప్పులేంటో చెప్పు. గంట సేపు బట్టి వాదిస్తున్నాము. ఇప్పుడుకొచ్చి మీ ఆయన వైపు ఒక్కసారి కూడా ఒక 0.5% కూడా తప్పు చూపెట్టలేకపోయావు. అంటే అతనికి వచ్చిన సంపాదనలో అతని కుటుంబాన్ని పోషిస్తాడు. నీ లావిష్ ఖర్చులకి అతను చూడలేడుగా. ఇద్దరు పిల్లలు వచ్చారండి, ఇద్దరు పిల్లలు వస్తే ఖర్చులు పెరుగుతాయి. నువ్వు వెళ్ళి వేరే పని చేసుకుని రావచ్చు కదా. గౌరవంగా ఏ పని చేయలేవా? టైం స్పెండ్ చేయట్లేదు. మళ్ళీ ఇదొక డైలాగ్. దిద్దడం రావట్లేదు. నువ్వేం తీర్చిదిద్దావు పోని చెప్పు. నువ్వు సంసారం చక్కబెట్టొచ్చు కదా. నువ్వు బయటికి వెళ్ళి పని చేసుకొని వచ్చి నీ పిల్లల్ని పోషించుకోవచ్చు కదా. మేడం ఇప్పుడు ఏమంటారు చెప్పండి. చెప్పు తీసుకొని మొహం మీద కొడతాను అంటాను. కొట్టించుకుంటావా? మా ఎంత ఇదిగా ఎంత తెగించి మాట్లాడుతుందో అమ్మో. మేమేమంటే అది మీరు చేస్తారా రాదా? మేమేమంటే అది మీరు చేస్తారా? చెప్పమంటున్నారు, చేస్తారా? వాడు గుడ్ బై చెప్పేసి నవీన్తో ఉండి ఈ కుటుంబాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తావా? నిజాయితీగా నిజంగా చెప్పు. అది జరగని పని సార్. జరగని పని. మరి ఎందుకు చెప్పమంటున్నావు? మరి ఎందుకు నీకు నచ్చిన పని చెప్పమని మమ్మల్ని అడుగుతున్నావా? ఇక్కడ ఆడమ్మడు కాబట్టి ఆడి దగ్గర అక్కర్లేదు. కాదు, అందరికీ ఉంది ఇక్కడ గొంతు లేపి మాట్లాడాలంటే. ఓకేనా? నీ రాక్షసపు ఒపీనియన్ మాకు ఎవరికి అక్కర్లేదు. నీతో మాట్లాడటం వేస్ట్. విను వేసినప్పుడు ఎందుకు గురించి అసలు చెప్పండి, వెళ్ళిపోతాము. నువ్వు వెళ్ళిపో. ఆ అమ్మాయి ఉంటది ఇక్కడ. నువ్వు పో. దారా అమ్మ ఆడు పోతాడు, నువ్వు ఇక్కడే ఉండు. పో. నువ్వు వెళ్తానంటున్నావు కదా, పో. వస్తదేమో చూద్దాం. నువ్వు పో సుధీర్, నువ్వు బయలుదేరు. నువ్వు పో. ఆ అమ్మాయి వస్తా. తను వెళ్తే నేను కూడా వెళ్ళిపోతాను. పో అమ్మా, ఇద్దరు పోండి అమ్మా. అట్లా వెళ్ళనిస్తాం సార్. సారీ, ఈ ఎపిసోడ్ కట్ చేయండి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక మాట్లాడుకుందాం. సారీ మేడం. అబ్బాయి అసలు వాళ్ళిద్దరు బిహేవ్ చేసే విధానానికి ఆ అబ్బాయిని వదిలేస్తే అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేయడం కాదు, వీళ్ళు చంపేస్తారు తీసుకెళ్ళి. ఎంత అరగెంట్ గా మాట్లాడుతున్నారు. ఇంత వాల్యుబుల్ పర్సన్స్ కూర్చున్నామని తెలిసిన తర్వాత కూడా ఆ అబ్బాయి బిహేవ్ చేసే విధానం, అమ్మాయి మాట్లాడుతున్నది ఖచ్చితంగా వీళ్ళని ఇట్లాగే వదిలేసి ఇక్కడ టీవీ షోలో మనం ఏ సెటిల్ చేసినా కూడా ఆ అబ్బాయిని చంపేస్తారు వాళ్ళు. చాలా క్లారిటీగా ఉంది. నేనైతే ఎపిసోడ్ చెయ్యట్లా, పోలీస్ స్టేషన్లోనే మాట్లాడతాను. లేకపోతే అసలు వాళ్ళిద్దరు చూడు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మనుషుల్లా లేదు, పశువులన్నా నయ్యం నిజం చెప్పాలంటే. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా.
ఇప్పుడు మమ్మల్ని చంపేస్తే పిల్లలు కూడా అన్యాయం అయిపోతారు కదా మేడం. మొత్తం అందరు చచ్చిపోతారయ్యా. నిన్ను చంపేటటువంటి వాళ్ళు నీ పిల్లల్ని కూడా చంపకుండా ఉండరు. ఇప్పటికైనా అర్థం చేసుకో రమ్య మేడం. ఇక్కడి నుంచి లేసి వెళ్ళిపోయారు. వాళ్ళని వదిలేయడం కేసులో ఉన్న సుఖం. హీటెడ్నెస్ ఒక్కసారి ఆలోచించుకో. ఇప్పటికైనా ఆలోచించుకో. నిజంగా పిల్లమే కావాలా పిల్లలే కావాలా మేడం నేను ఆలోచించుకో. కూడా వెళ్తున్నా. నువ్వు నీకు ఇక్కడ గడప దాటనీకి నీకు అక్కడ పర్మిషన్ లేదు. ఇప్పుడు రమ్య మేడం బయటికి వెళ్ళారు, పోలీసులతోనే వస్తారు ఇక్కడికి. ఎక్కడికి వెళ్ళేది లేదు. కూర్చో. ఇంత ధైర్యంగా ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు కదా. నువ్వు తేల్చుకోవాలి నవీన్. ఇక్కడ ఇంత భయంకరమైనటువంటి మనుషుల మధ్య నీ పిల్లల్ని పెంచుకుంటూ ఉంచుకుంటాను అనేటటువంటి ఆలోచన చాలా తప్పుడు ఆలోచన. ఇక్కడ నువ్వు కొద్దిగా అవేర్నెస్ రావాలి, నీకు ఒక ఆలోచన రావాలి. సరే సరే అయితే మీరు ఏదైనా న్యాయం చూపించండి సార్. నువ్వు ఉండు, మేడం వెళ్ళారు, అక్కడ ఏం చెప్తారో చూద్దాం. సరే మేడం. కాదు నవీన్, ఇప్పుడు మేం చేయాలి అనేటటువంటిది ఇప్పటికైనా వీళ్ళు అసలు సిసలైనటువంటి రంగులు ఇప్పటికైనా నీకు కనిపించినాయా, లేదంటే ఇంకా ఓదార్పు క్షమాపణ అనేటటువంటి ఆలోచనలోనే ఉన్నావా, క్షమించేటటువంటి ధోరణిలో ఉన్నావా? ఈరోజు అంత ఇదిగా మాట్లాడినటువంటి అమ్మాయి ఈరోజు మళ్ళీ నీ దగ్గరకు వస్తానన్నా కూడా వద్దు అమ్మా, నిన్ను వద్దు అనే మేము చెప్తాం ఇప్పుడు ఇప్పటికి కూడా. ఎందుకంటే కనుక ఈ పాట ఇప్పుడు వచ్చేటటువంటి మార్పు తాత్కాలికమైనటువంటి మార్పు, పోలీసులు వస్తారేమో అనేటటువంటి భయంతో కూడినటువంటి మార్పు, మన దగ్గరికి రికార్డింగ్స్ ఉన్నాయనేటటువంటి మార్పే. అది ఒక 5-10 minutes మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ నిన్ను చంపేస్తారు. రేపొద్దున పిల్లలు అక్కర్లేదు అనుకుంటే పిల్లల్ని కూడా లేపేస్తారు. సరే సార్ మీరు ఏది చెప్పిన న్యాయం నేను అంగీకరిస్తాను సార్. మేమేం చెప్పినా అది నువ్వు అంగీకరించడానికి రెడీగా ఉన్నా. అది ఇప్పుడు రా, నువ్వు మగాడివి. మేడం రండి. మేడం వచ్చారు సార్. మన ముగ్గురం డిస్కషన్ చేసుకుందాం సార్. యాక్చువల్గా పోలీస్ స్టేషన్కే తీసుకువెళ్లాల్సిన కేసు సార్ ఇది. ఖచ్చితంగా నేను పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి మాట్లాడతాను. నాకు వీళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం, ఎంత రెడ్ హ్యాండెడ్గా దొరికిన కేసుల్లో కూడా అంత ఎవిడెన్స్ దొరకడం అనేది జరిగే పని కాదు. మేడం వెళ్ళటం వల్ల మన షోకి వచ్చి వాళ్ళు హెల్ప్ అడిగిన అబ్బాయికి మనం న్యాయం చేయాలి అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయాలి. మేబీ అనుకుంటారు సార్ ఎవరైనా కానీ అక్రమ సంబంధాలు రెడ్ హ్యాండెడ్గా దొరికి ఏం చేసుకుంటారు చేసుకోండి, ఏం పిక్కుంటారు. వాడు మాట్లాడుతున్న మాటలు అవి, వాడు ఎంత ఎడిటింగ్ చేసుకుంటున్నారు మనోళ్ళు. అబ్బాయి ఆరోగెన్స్ నేను అసలు తట్టుకోలేకపోతున్నాను సార్. అంత రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఈ అబ్బాయికి మనం ఉన్నాం కాబట్టి ఈ రోజు ఎవిడెన్స్ దొరికింది. ఇన్ కేస్ అలా లేక ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. వీళ్ళని అలా వదిలేస్తే అబ్బాయిని చంపడానికి, ఇక్కడ నేను అక్రమ సంబంధం గురించి కూడా మాట్లాడట్లా, వీళ్ళకున్న బిహేవియర్కి ఆ పిల్లని చంపేయడానికి రెడీగా ఉన్నారు, పిల్లలు అడ్డు తొలగించుకోవడానికి రెడీగా ఉన్నారు. అమ్మాయి ఎట్లా మాట్లాడుతుందండి. అందుకే నేను ఏదో మళ్ళీ డైరెక్టర్ గారు వచ్చి లేదు మేడం పోలీస్ స్టేషన్ కాదు ఇక్కడ ఏం జరిగిద్దో చూడండి అన్నారని వెనక్కి రావడం తప్ప నేనైతే అసలు వాళ్ళతో మాట్లాడాలని కూడా అనుకోవట్లా. మేబీ అబ్బాయి నాకు ఇక్కడ ఏదో ఒకటి న్యాయం చేయండి మేడం పోలీస్ స్టేషన్. మేడం ఫైనల్ గా అబ్బాయి ఉన్నట్టు వాళ్ళతో నాకు సంబంధం లేదు, నాకు ఏదో న్యాయం చేయండి, మీరు వాళ్ళని ఎలా శిక్షించుకుంటే అలా శిక్షించుకోండి, నన్ను నా పిల్లల్ని కాపాడండి, నాకు ఒక దారిని చూపెట్టండి అన్నాడు. అట్లయితే మన నెక్స్ట్ ఎపిసోడ్ అయినాకే మనం నేనైతే పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ అరగెన్సీగా ఉందండి వాళ్ళది. సార్ నవీన్ సార్కి మీరు చెప్పారట ఒక డెసిషన్ తీసుకున్నానండి అని, ఇంకా భార్య కావాలనుకుంటున్నారా మీరు? వద్దు మేడం, ఇప్పుడు నా పిల్లల్ని నన్ను సేవ్ చేయండి మేడం. నానా నేను పోలీస్ స్టేషన్ దాకా బయలుదేరుతున్నా దాన్ని ఆపి నన్ను వెనక్కి తీసుకొచ్చారు. నీకు నీ అదృష్టం బాగుండి మేము గబక్కుని దొరికాము, విత్ ఎవిడెన్స్ తోటి వీడియో రికార్డింగ్ దొరికింది నీకు. అలా దొరక్క చాలా మంది భర్తలు సూసైడ్సే చేసుకుంటున్నారో, సైకలాజికల్ డిప్రెషన్స్కే వెళ్తున్నారో, లేకపోతే గాలికి తిరుగుతున్నారో, జాబ్స్ పోయి ఎంత అనవసరమైన జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఈ అక్రమ సంబంధాల వల్ల. నీలాగా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరక్కపోతే ఆ అమ్మాయి మా కాళ్ళు పట్టుకొని నీ కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి ఇంకొకసారి ఈ మిస్టేక్ చెయ్యను అంటే ఇంకో ఛాన్స్ ఇచ్చేవాళ్ళం. ఇంత ఒక్క 1% కూడా అమ్మాయిలో రియలైజేషనే లేదు నాన్న. పిల్లలు కావాలని కూడా అమ్మాయి అడగట్లా, వాడు కావాలని అడుగుతుంది. అలాంటి వాళ్ళని నేను ఎట్లా వదిలేస్తాను? ఇంత స్టేజ్ మీద ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు. రేపొద్దుట ఇలాగే వదిలేస్తే ఇంటి దగ్గరికి పంపిస్తే అమ్మాయిని మేమేదో షో ఆఫ్ ఇచ్చి నిన్ను చంపేస్తే ఎవరు బాధ్యత? మమ్మల్ని నువ్వు ఫోన్ చేసి ఏమడిగావు? మేడం నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోతున్నానండి అని. అవునా? అవునండి. ఇంత సూసైడ్ అటెంప్ట్ దాకా వచ్చిందంటే వాళ్ళు రెచ్చగొడతారు నిన్ను. నువ్వు క్రైమ్ అన్నా చెయ్యాలి, పిల్లలకు కూడా రిస్క్, నీ పిల్లలకు కూడా నీకు నువ్వు సూసైడ్ చేసుకోనన్నా చచ్చిపోవాలి. ఇదే వాళ్ళు చేసే టార్గెట్. వాళ్ళ బిహేవియర్ అంత ఓపెన్ గా ఉంది. ఇప్పుడు ఇంత ఎవిడెన్స్ దొరికినా కూడా ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నాక పిల్లల్ని ఆవిడకి ఇవ్వడం కుదరదు. మీ ఇద్దరు కలిసి ఉండడం అసలు జరిగే పనే కాదు. ఆ అమ్మాయి కలిసి ఉంటానన్నా కుదరదు. మీరు ఆ అమ్మాయి వద్దు అంటేనే నేను ఈ ఎపిసోడ్ నడిపిస్తా. వాళ్ళిద్దరికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలో నేను చూసుకుంటాను. నువ్వు చూసుకున్నా చూసుకోకపోయినా వీళ్ళిద్దరిని ఏం చేయాలో నేను చూసుకుంటాను ఈ ఎపిసోడ్ లో. సరే మేడం మీకు న్యాయమైన చేయండి, నాకు న్యాయం చేయించండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.